అయితే శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? చాలాసార్లు నాకు ఇదొక ప్రశ్న. ఎందుకు మనము దేవుని నమ్ముకున్నాం కదా, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా, మనం దేవుని ఆరాధించే వాళ్ళం కదా, మరి మనము ఎందుకు ఈ కష్టాల గుండా మనం వెళ్తూ ఉంటాం? చాలామంది వస్తారు, అన్న నాకు ఈ సమస్య ఉందన్న, నాకు ఈ బాధ ఉందన్న, ఈ ఇబ్బంది ఉంది నాకు అని చెప్తా ఉంటారు. మరి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజంగా ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు వస్తాయి? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు సహాయం చేయొచ్చు కదా. దేవుడు సహాయం చేయొచ్చు. కష్టం ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? ఇరుకులు ఇబ్బందులు ఎందుకు కలుగుతాయి? ఎందుకు నీవు కన్నీళ్లు విడిచే పరిస్థితి నీకు వస్తుంది? సో అట్లాంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము దేవుని దగ్గరికి వచ్చి ఏదో మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయడానికి రాము, కానీ ఆ సమస్య పోగొట్టుకోవడానికి మనం వస్తాం. అవునా కాదా అమ్మా? అవునా కాదా? ఎంతమంది ఏకీభవిస్తారు? సమస్య పోగొట్టుకోవడానికి వస్తామా? ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకొని అది రాకుండా జీవిస్తామా? మనం వచ్చి చెప్తాం కదా, ఇదొక్కటి పోతే చాలు, నేను దేవుని సేవ, ఓహో ఇక చూసుకోండి, నాకు వచ్చిందంతా దేవునిగా ఇస్తా. అది పోతుంది, అయినా ఏమీ గుర్తుకుండదు కదా. ఫస్ట్ ఇచ్చినప్పుడు బాగానే అనిపిస్తుంది, దేవునికి ఇచ్చావు. రెండోసారి ఇచ్చినప్పుడు బాగానే అనిపిస్తుంది, మూడోసారి నాలుగోసారి ఇచ్చినప్పుడు కొంచెం నొప్పేస్తుంది ఎక్కడో. మరి ఎంత ఇస్తున్నాం కదా, అయిపోతుంది అక్కడికి. అంటే ఆ రిలేషన్ కట్. తర్వాత ఇంకో కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమంది లైఫ్లో ఎట్లా ఉంటుందంటే, వ్యాధి లేదా లేమి లేదా ఇంకేదో సమస్య వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పోగానే మనం ఇక ఈరోజు ఎందుకులే, రేపు ఎందుకులే మందిరానికి అన్న సమస్య మనకు వచ్చేస్తుంది కదా. ప్రతిరోజు పోవాలా? పోతేనే దేవుడు బ్లెస్ చేస్తాడా? వింటేనే దేవుడు బ్లెస్ చేస్తాడా? ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అమెరికా దేశంలో శాండిగో అనే ప్రాంతంలో ఇతడు నివసించేవాడు. ఈయన ఫిబ్రవరి 14, 1956లో ఈయన జన్మించాడు. ఈయనకు మంచి పేరు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఆయన పేరు కనుక మనము నెట్లో కొడితే, డేవ్ డ్రావికీ అని ఒక వ్యక్తి, ఈయన ప్లేయర్ బేస్బాల్. ఈ ఆట ఆడడంలో ఈయన చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా విజయాలు ఇచ్చాడు వాళ్ళ జట్టుకు. ఒకరోజు ఈయన ఆడుతూ ఉన్నాడు, సడన్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ మజిల్ ఏమైందంటే చాలా గట్టిగా అయిపోయి ఆడలేకపోయాడు. ఆయన పడిపోయాడు. సరే ఉన్నపాటున ఆయనని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చెక్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఒక సర్జరీ చేయాలి, ఒక ట్యూమర్ ఫామ్ అయింది అక్కడ, అది తీసేయాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మరి ఆయన వెళ్ళి ఆ సర్జరీ చేయించుకున్నాడు. ఒక సంవత్సరం పాటు 1988లో 1988లో ఈ సర్జరీ జరిగింది. ఆయన 1 ఇయర్లో కోలుకొని మళ్ళీ వచ్చి ఆ నెక్స్ట్ సీజన్లో మరి ఆడాడు. జట్టుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఒకరోజు సడన్గా ఆడుతున్నప్పుడు మళ్ళీ పడిపోయాడు. ఒక పెద్ద శబ్దం ఇందులో వచ్చింది ఆయనకి. చెక్ చేస్తే క్యాన్సర్ ముదిరిపోయి ఆ చెయ్యిని అక్కడికి తీసేయాల్సి వచ్చింది. ఆ చెయ్యిని తీసేశారు. ఆయన చాలా కృంగిపోయాడు, చాలా డిప్రెస్. ఇంకేం చేయాలి నేను? బెడ్లో నుంచి లేవలేడు. ఆ టీవీలో ఆ గేమ్ వస్తూ ఉంటే అది చూస్తూ ఉంటే, ఆయన లెఫ్ట్ హ్యాండ్ తోటి త్రో చేసేది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయనకి కన్నీళ్ళు ఆగట్లేదు అనమాట. లక్షల జనము చప్పట్లు కొడుతూ ఉంటే అది చూసి అసలు నిజంగా ఎంత సంతోషపడ్డాడు, ఎంత గర్వపడేటోడు.
సో ఇప్పుడు అవి ఏమీ లేవు, ఎందుకంటే చేయలేదు, ఆట ఆడనివ్వరు, రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అనుకున్నాడు, ఇంకా 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 ఏమి లేదు, నా ఫ్యూచర్ అయిపోయింది, ఫ్యూచర్ ఎండ్ అయిపోయింది. చాలా వేదనలో ఉన్నాడు. ఈరోజు అలాంటి స్థితిలో చాలా మంది ఉన్నారు కదా. ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను ఎందుకు ఇట్లా అయిపోయినాను, ఉద్యోగం లేదు, లేదా చదువులో ఫెయిల్ అయిపోయినాను, లేకపోతే నా తోటి వాళ్ళందరూ కూడా మంచి బ్లెస్ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకు నేను ఎట్లా ఉన్నాను, నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది, నేనెందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేనెందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాను, నేనెందుకు ఇట్లా ఉన్నాను, నేనెందుకు వాళ్ళలాగా నేను లేను, ఎందుకు సంతోషంగా లేను, ఎందుకు నేను వారిలాగా నేను భర్తతో లేదా భార్యతో పిల్లలతో కలిసి నేను సంతోషంగా నేను తిరగలేకపోతున్నాను. చాలామంది బాధపడతారు. చాలాసార్లు మేబీ మీ లైఫ్లో మీరు కూడా బాధపడి ఉండొచ్చు, ఎందుకు నేను వాళ్ళలాగా నేను లేను, నాకెందుకు ఆ సంతోషం లేదు, నేనెందుకు అనుభవించలేకపోతున్నాను. అదే ప్రశ్నలు ఈయనలో వస్తూ ఉన్నాయి. చనిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా వారి ఫేమ్ అంతా పోయి వారికి ఉన్నటువంటి మరి ఆ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళు వస్తే చాలు అనుకునే రోజులు, సార్ మీరు వస్తే జస్ట్ వచ్చి ఆ రిబ్బన్ కట్ చేస్తే చాలు మీకు ₹1,00,00,000 ఇస్తాం, కానీ ఇప్పుడు వాడు రాకపోతే చాలు మాకు అన్న పరిస్థితి, ఇప్పుడు వాడు కనబడకపోతే చాలు కదా. కొన్నిసార్లు పరిస్థితులు ఇట్లా మారిపోతాయి. సో అట్లాంటి స్టేజ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. రక్షణ అనుభవంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో పోయిన పేరు కొట్టండి, అక్కడ మీకు మోటివేషనల్ స్పీకర్ కదా, ముందు బేస్బాల్ ప్లేయర్ కానీ రిటైర్డ్ అయ్యాడు, ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అని మీకు గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఈయన దేవుని తెలుసుకున్నాడు. ఆయన ఒక సాక్ష్యము ఒక స్టేజ్ పైన పంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈయన ఆ సాక్ష్యాన్ని చెప్పాడో దగ్గర 500 to 600 ఇన్విటేషన్స్ ఆయనకి వెంటనే ఆయనకు రావడం జరిగింది. ఏం ఇన్విటేషన్స్ అంటే, దేవుని సేవకులు చాలామంది ఈయనని ఇన్వైట్ చేశారు వారి సంఘాల్లో లేదా పెద్ద పెద్ద మీటింగ్స్లో ఈయనకు ఒక అవకాశం ఇవ్వడము. అంటే మనం గొప్పగా ఉన్నప్పుడు ఎవరు ఇన్వైట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన జీవితం మొత్తం కూడా అయిపోతుందో, ఇంక ఏమి లేదు అనుకునే సమయంలో నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. ఈయన పరిస్థితి అదే. దేవుడు ఆయనను ఎక్స్పాండ్ చేశాడు. ఆయనను పూర్తిగా ప్రతి ఒక్క దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. చెయ్యలేకపోయినా ఈరోజు బలమైనటువంటి ఒక పరిచర్య, వారి భార్య తను ఇద్దరు కలిసి ఎన్కౌంటర్ అని ఒక సంస్థను వారు ప్రారంభించారు. అంటే క్రీస్తుతో ఎన్కౌంటర్ అనే ఒక మరి సంస్థను వారు ప్రారంభించి ఈరోజు బలమైనటువంటి పరిచర్య వారు చేయగలుగుతున్నట్టు. దానికి కారణం ఏంటో తెలిసే, ఫెయిల్యూర్. హల్లెలూయా. ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన లైఫ్లో ఆయన కెరియర్ లాస్ అయిపోయాడు, కోల్పోయాడు అన్ని కూడా కదా. మేబీ ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉండొచ్చు. అయిపోయింది నా లైఫ్ అని అనుకుంటాం కదా, నా లైఫ్ అయిపోయింది. ఈరోజు భర్త లేనంత మాత్రాన నీ జీవితం అయిపోలే, భార్య లేనంత మాత్రాన నీ జీవితం అయిపోలే, ఉద్యోగం లేనంత మాత్రాన నీ జీవితం ఆగిపోలేదు, వ్యాపారంలో నష్టపోయినంత మాత్రాన నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు, నువ్వు మోసపోయినంత మాత్రాన నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలా. హల్లెలూయా. ఒకవేళ నీకు ధైర్యం తెచ్చుకోకపోతే యేసయ్యను నీ లోపలికి ఆహ్వానించు, ఆయన నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి నిన్ను నిలబెట్టగలడు. యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి నిన్ను బ్రతికించగలడు కదా. లాజర్ చచ్చిపోయాడు. హోప్ ఉందా నీలో? విశ్వాసం ఉందా నీకు? ఒక లేదా యేసయ్య వచ్చాడు, పేరు బడి పిలిచాడు, ఆయనకు ఆ అధికారం ఉంది, ఆ శక్తి ఉంది. నువ్వు కోల్పోయిన ఆ హోప్ ఏదైతే ఉందో నీ పైన కానీ, నీ ఉద్యోగం పైన కానీ, నీ వ్యాపారం పైన కానీ, నీ ఆరోగ్యం పైన కానీ, నీ కుటుంబం పైన కానీ నువ్వేం చేయాలా? క్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉండాలా. క్రీస్తునందు నిరీక్షణ ఇది వస్తుంది.
ఇది జరుగుతుంది, ఈ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఈరోజు అద్భుతమైన సేవ చేయగలుగుతా ఉన్నాడు బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.